ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని వైసీపీ నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఆనం వర్గం ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఇక నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఇక అధిష్టానం నిర్ణయం మేరకే నడుచుకుంటారని అన్నారు. వచ్చే ఎన్నికలకి తాము సన్నద్ధంగా ఉన్నామని చెప్తున్న రామ్ కుమార్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో వెంకటగిరికి సంబంధించినటువంటి సమన్వయకర్తగా అధిష్టానం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డికి అప్పచెప్పింది. అయితే ప్రస్తుతం మనతో పాటు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సార్, ముందుగా వెంకటగిరి నియోజకవర్గంలో రోజు రోజుకు కూడా పొలిటికల్ హీట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నిన్న ఆనంకి అధిష్టానం షాక్ ఇచ్చింది, మిమ్మల్ని సమన్వయకర్తగా నియమించింది. ఎలా ఉండబోతుంది నియోజకవర్గంలో? మీతో పాటు ఆనంకు సంబంధించినటువంటి అనుచరులు అయి ఉండొచ్చు, లేకపోతే ఈ యొక్క పార్టీ నాయకులంతా కూడా కలిసి నడుస్తారని మీరు అనుకుంటున్నారా? మా ముఖ్యమంత్రి, మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టిన ఈ బాధ్యతని సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న క్యాడర్ని, లీడర్స్ అందరినీ ఏకతాటిపైకి తీసుకొని వచ్చి ఉన్న సమస్యలు తొలగించి చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి పనులు ప్రజలకు తెలియజేస్తూ ముందుకు పోయి, దాంతోపాటు జిల్లా అధ్యక్షులుగా మిగతా 6 నియోజకవర్గాల్లో 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని రేపు 24లో జరగబోయే ఎన్నికల్లో గెలిపించి, అలాగే ఎంపీ సీటు కూడా గెలిచి మరొకసారి మా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు, మరిన్ని ఆలోచనలతో ఏ విధంగా ఇప్పుడు ముందుకు సాగుతున్నామో అదేవిధంగా మున్ముందు కూడా జరగాలని, మరొకసారి ఆయన ముఖ్యమంత్రి చేయాలని మేము కృతనిశ్చయంతో ఉన్నాము. అదే విషయాలని ప్రజల దగ్గరికి తీసుకొని పోయేసి తప్పకుండా విజయం సాధిస్తాము. మరొకసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. అయితే ఆనం రామనారెడ్డి గత కొంతకాలంగా కూడా ప్రధానంగా అధిష్టానం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. నిన్న కూడా చేసినటువంటి విమర్శలు కూడా మీరు చూశారు. ఎలా చూడొచ్చు అంటారు వీటన్నిటి మీద? ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటి? అదే ఆయన అడగాలి కదా, ఆయనకి వివరణ ఇస్తారో ఆయన అడగాల, దానికి జవాబు చెప్పాల్సింది నేను కాదు. నా బాధ్యత జిల్లా అధ్యక్షులుగా ఇష్యూస్ ఉన్న దగ్గర సమన్వయం చేయటం. ప్రత్యేకంగా వెంకటగిరిలో ఈ ఇష్యూస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేబీ అధిష్టానం నిర్ణయించింది. వాళ్ళకి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాల దృష్ట్యా ఇక్కడ అవసరం ఇంకా ఎక్కువ ఉంది అని నన్ను సమన్వయకర్తగా నియమించి దాన్ని సరిచేసే బాధ్యత నా మీద పెట్టారు కాబట్టి తప్పకుండా అది చేయగలనే నమ్మకం నాకుంది. అది చేస్తాను కూడా. రామ్ కుమార్ రెడ్డి గారు, మీరు జిల్లా అధ్యక్షుల బాధ్యత చేపట్టినప్పటి నుంచి కూడా ఆనం రామనారెడ్డి అయి ఉండొచ్చు, లేకపోతే వెంకటగిరికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో మీ ఏదైతే ప్రోద్బలంతో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి, కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఏదైతే రానున్న రోజుల్లో అధిష్టానం ఆశిస్తే నేను ఎమ్మెల్యే కూడా నిలబడతానని మీరు చెప్పారు. సో ఆ దిశగా ముందుకెళ్ళేటువంటి అధిష్టానం ముందుకెళ్తుందంటారా? అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకుంటానన్నాను. ఇప్పుడు కూడా 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యతగా జిల్లా అధ్యక్షులను చేశారు. ఇంకా ఎక్కువగా సమన్వయకర్తగా వెంకటగిరిని నియమించడం అక్కడ అవసరం ఉందని గుర్తించి మా పెద్దలు ఈ నియామకం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నడుచుకుంటూ ఆ సమన్వయం చేసుకుంటూ పార్టీ బలంగా ఉన్న పార్టీని గ్రూపులు కానీ సరైన ఇన్ఫర్మేషన్ లేక కొంచెం చిన్నాభిన్నం అయిందని అనుకుంటున్నారు కాబట్టి అందరినీ ఏకతాటి మీద తీసుకొని వచ్చేసి రేపు జరగబోయే ఎలక్షన్స్లో మేము ఒకటిగా ఉన్నాము. అభ్యర్థిని గెలిపించి అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా అందిస్తాం. అయితే మాజీ ముఖ్యమంత్రి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం సమన్వయకర్తగా ఉన్నారు. ఒకవైపు మాజీ మంత్రి ఆనం రామనారెడ్డి. అయితే ప్రస్తుతం మరో 1 year ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమన్వయకర్తగా మీరు బాధ్యతలు చేపట్టారు. ఏ దిశగా ఎలా ముందుకు కొనసాగబోతున్నాయి? వెంకటగిరి నియోజకవర్గంలో ఎలా మీరు బ్యాలెన్స్గా ముందుకు పోతారంటారు? ఇప్పుడు సమన్వయకర్త చేయాల్సిన బాధ్యతలు ఏంది అని అంటే అది మీరు దిగిన తర్వాత చూస్తారు. ఎమ్మెల్యేగా ఫెయిల్ అయ్యాడు, ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఒక రాంగ్ డైరెక్షన్లో నడుపుతున్నారు, లేదా సరైన నిర్ణయాలు లేకపోతే ప్రభుత్వం మీద విమర్శలు చేయటం, ఇవన్నీ అధిష్టానం చూసుకొని వాళ్ళు తీసుకున్న నిర్ణయం.
ఇది ఓవరాల్గా చూసుకుంటే వెంకటగిరి నియోజకవర్గంలో తనదైన శైలిలో ముందుకు వెళ్తాను. రానున్న రోజుల్లో కూడా అందరితో కూడా సమన్వయం చేసుకొని వెంకటగిరి నియోజకవర్గ బలోపేతంగా 2024 ఎన్నికల్లో మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ పీఠం ఎక్కించే దిశగా ముందుకు వెళ్తామని చెప్పి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్. కెమెరా పర్సన్స్ కుమార్తో నరేష్, నేదురుమల్లి నివాసం నుంచి.